హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ నిన్ననే మనకి సూర్య నటించినటువంటి కంగువ సినిమా యొక్క ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిందనమాట. సో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి జనాల మధ్యలో కొట్లాట్లు మొదలైనాయి. లిటరల్లీ ఒక డిబేట్ అనేది స్టార్ట్ అయిందనమాట. దేవరా సినిమాకి కంగువ సినిమాకి చాలా పొంతలు ఉన్నాయి, అంటే సిమిలర్గా అనిపిస్తున్నాయి కొన్ని షార్ట్స్ అయితే. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అసలు దేవరాలో మనకి ఎట్లయితే స్టార్టింగ్ షిప్స్ బోట్స్ లైక్ అట్లా చూపిస్తారో కంగువ సినిమాలో కూడా అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అండ్ అలానే చూపిస్తున్నారనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాలు రెండింటి మధ్య అంటే ఏ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ కంగువ కూడా ఐ థింక్ దేవరా రిలీజ్ చేసే టైంలో కానీ ఇన్ కేస్ కానీ రిలీజ్ చేస్తే ఇద్దరిలో విన్నర్ ఎవరు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మామూలుగా ఏంటంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఫ్యూచర్లో ఒక సినిమా తీద్దామనేసి జ్ఞానవేల్ రాజా వాళ్ళు ట్రై చేస్తున్నారన్న విషయాన్ని మన ఛానల్లోనే చెప్పడం జరిగింది. అండ్ సూర్య ఎన్టీఆర్ అనేటటువంటి ఇద్దరు మాస్ హీరోల సినిమాలు అయితే నిజంగానే మాస్ యాక్షన్ ఓరియంటెడ్గా మన ముందరకైతే రాబోతున్నాయి. అందులో ఒకటి దేవరా, మరొకటి కంగువ. సో ముందుగా మనం దేవరాని కానీ చూసుకున్నట్లయితే కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ దేవరా లాస్ట్ టైం వచ్చినటువంటి ఆచార్యతో డిజాస్టర్ అందుకున్నటువంటి కొరటాల శివ ఈసారి గట్టిగా ఎన్టీఆర్ గారిలో ఉన్నటువంటి అన్ని కోణాలు చూపించే దిశగా అండ్ ముఖ్యంగా బ్రూటాలిటీ క్రూయాలిటీ అదే కొంచెం క్రూరత్వంగా చూపిద్దాం అనుకుంటున్నారనమాట. సో ఈసారి బాగా వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారేమో కొరటాల శివ అని అనిపించింది ఆ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ వీడియో ద్వారా. అండ్ అంతేకాకుండా ఎన్టీఆర్ డైలాగ్ అయితే అల్టిమేట్ అనిపించింది అనమాట మనకి. సో ఎర్ర సముద్రం డైలాగ్ ఇప్పటికీ మైండ్లో అలా ఉండిపోయింది. సో ఇటువంటి ఒక క్రూయల్ వైలెన్స్ ఉన్నటువంటి సినిమా ఒక పక్క ఉంటుంటే అండ్ తమిళ్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతున్నటువంటి సూర్య గారి కంగువ సినిమా యొక్క గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత కూడా జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఐ థింక్ ఏంటంటే ఒక ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఐ థింక్ ట్రైబల్ ఏరియాస్లో రెండు జాతులు అనేవి ఉంటాయి కదా. సో వాటిలో ఆ జాతికి గొడవ జరిగితే వాళ్ళలో ఎవరు గెలిచారు అనేటటువంటి కాన్సెప్ట్ తీస్తున్నారేమో అనిపించింది. బట్ అది చాలా బ్రూటల్గా ఉంది, నిజంగా ఘోరాతి ఘోరంగా ఉందన్నమాట. ఆ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు ఎవరిని ఎక్కడ నరుకుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అండ్ మధ్యలో ఒక షార్ట్ అయితే ఉందన్నమాట. సో హీరో చేతిలో కత్తి ఉంటుంది, బట్ ఆ కత్తి వేరే వాడి చెయ్యి యొక్క చేతిలో ఉంటుంది అనమాట. అంటే ఉత్త వేరే చెయ్యి నరికేసి ఆ చేతిలో కత్తి ఉంటుంది. లైక్ ఇంత వైలెన్స్ చూపించబోతున్నాడు కంగువాతో శివ. సో ప్రెజెంట్ చూడాలి, ఈ రెండు సినిమాలకు సంబంధించి జనాలు అయితే తెగ కొట్టేసుకుంటున్నారు. సో ఏంటి ఈ సినిమాలు ఇంత వైలెన్స్ని దీని అసలు మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం అనేసి. అండ్ మీరు చూసినటువంటి ఈ రెండు మూవీస్ యొక్క గ్లిమ్స్ వీడియోస్లో మీకేది మోస్ట్ బ్రూటల్గా లేదా చాలా వైలెన్స్గా అనిపించింది ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా దేవరా సినిమాకి తీసుకొచ్చేసరికి ఈ సినిమాలో మనకి ఫర్ ద ఫస్ట్ టైం జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ తెలుగులో వచ్చినటువంటి ఆదిపురి సినిమా ఎంత డిజాస్టర్ ఏందో మనకు తెలుసు. బట్ ఈసారి కొరటాల శివ డైరెక్షన్ కాబట్టి కొంచెం బెటర్గా తీస్తాడేమో. ఈసారి సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగు సినిమా యొక్క విలన్స్ ఎలా ఉంటారు అన్నదాన్ని ఆచరణలో పెట్టుకొని ఆలోచించి సినిమా చేస్తున్నాడని అనుకుంటున్నాను. అండ్ మరోపక్క కంగువలో చూసుకున్నట్లయితే బాబీ డియోల్ యానిమల్ సినిమాలో నిజంగా ఒక యానిమల్ లాంటి విలన్ అని చెప్పొచ్చు. సో నిజంగా ఇప్పుడు యానిమల్ అంటే అడవిలో ఉండేటట్టు ఒక ట్రైబల్ క్యారెక్టర్ ఇచ్చారనమాట బాబీ డియోల్కి. ఇంకా దుమ్ము దులిపేస్తాడని ఆలోచనలు ఉన్నాయి. అండ్ ఈ రెండింటిలో కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే మన తెలుగు మూవీ అంటే మన ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి తెలుగు మూవీకి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుంటే తమిళ్ హీరో సూర్యకి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఈ రెండు సినిమాలు నిజంగా పోటాపోటీగా ఉండబోతాయి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో హీరోస్ పరంగా ఎన్టీఆర్ సూర్య అండ్ విలన్స్ పరంగా ఇక్కడ చూస్తే సైఫ్ అలీ ఖాన్, అటు పక్క చూస్తే బాబీ డియోల్. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఇక్కడ అనిరుద్ధ్ రవిచంద్రన్, అక్కడేమో దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్. సో ఇంత వీళ్ళిద్దరి మధ్య అంటే ఈ రెండు మూవీస్ మధ్య నిజంగానే చాలా సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలు నిజంగా ఇన్ కేస్ పోటాపోటీగా కానీ దిగితే ఏది తగ్గేదలే అనే లెవెల్లో ఉండబోతుందేమో. సో నాకు తెలిసినంత వరకు ఆబ్వియస్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ కాబట్టి మనమంతా తెలుగు వాళ్ళం కాబట్టి సూర్య సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తాం. బట్ ట్రైబల్ ఏరియాస్ అంటే మనకు కొంచెం ఎక్కడ కష్టమే. సో ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం కొరటాల శివ చాలా దగ్గరగా చాలా తెలివిగా ఆలోచించి దేవరా సినిమాని బాగా తీస్తాడేమో అనేటటువంటి ఒపీనియన్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు సూర్య సినిమా మనకి ఎక్కేదానికన్నా కూడా దేవరా సినిమాని త్వరగా ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయని నా పర్సనల్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి? కంగువనా దేవరానా అంటే ఏ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి విషయాలు మీకు కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చిన హీరో ఎవరు అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.